అలాగే ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేయకుండా నరసాపురం పట్టణాన్ని శుభ్రముగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు కనుక ప్రజల అవగాహన పెంచి చెత్తను వేరు చేస్తూ అలాగే ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేయకుండా నరసాపురం పట్టణాన్ని శుభ్రముగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు కనుక కలర్ మారిందండి. ఇది గ్రీన్ వేసి ఉంటాం డిఫరెంట్ అంటే ఇప్పుడు ఇక్కడ మీ ఇంటి ముందు వేస్తున్నారు, మీరు చెప్పాలి కదా ఎవరు వేస్తున్నారు కదమ్మా. మీ ఇంటి ముందు ఉంది, మీ ఇంటి ముందే కదా ఉంది. ఇక్కడ మీరు ఎవరు వేస్తారు? వేస్తే షాప్ పక్కన వేయలేదు, బయట వాళ్ళు వచ్చేది కదా. ఇక్కడ కదా మీకే వస్తారు, అది శుభ్రం చేసుకోవాలి. మీరు ఇంటి శుభ్రం చేసుకోవాలి, బాధ్యత మందే కదా. చూసుకోండి అడిగారు పెట్రోల్ బండి షిఫ్ట్ అన్నారు. అవును షిఫ్ట్ అన్నారు, పెట్రోల్ షిఫ్ట్ మళ్ళీ ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మన స్థానిక శాసనసభ్యులు నాయకులు గారు మరియు కూటమి నాయకులు మన మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది అందరం కూడా స్టీమర్ రోడ్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది ప్రజల్ని అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రాం. ఇది ప్రజల్లో కూడా చైతన్యం రావాలని చెప్పని, అలాగే రోడ్ల మీద ప్రజలు కూడా స్వచ్ఛందంగా చెత్త వేసేస్తున్నారు, దాన్ని కంట్రోల్ చేయాలని, అలాగే షాపుల యజమానులు కూడా వాళ్ళ షాపుల్లోని చెత్త కూడా రోడ్డు మీద వేసేస్తున్నారు. మున్సిపాలిటీ సిబ్బంది మార్నింగ్ శుభ్రం చేస్తే సాయంకాలం మన రోడ్డు అంతా కూడా పాడు చేసేస్తున్నారు. ఏదైనా డంపింగ్ యార్డ్ చెత్త ఏదైనా ఉంటే కనుక డస్ట్బిన్లు పెట్టుకుని ఎవరు కొట్టు ముందు వాళ్ళు, ఎవరింటి ముందు వాళ్ళు డస్ట్బిన్లో వేయాలని చెప్పని, రోడ్డు మీద వేస్తే కనుక క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారని చెప్పని దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిబ్బందికి మరి కూటమి నాయకులకు మన స్థానిక శాసన నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ పుత్తూరు రామరాజు గారు, మరి స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులకు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి కానీ, మరి శానిటరీ టీం అందరికీ కూడా, పారిశుద్ధ కార్మికులకు, ఇన్స్పెక్టర్లు అందరికీ కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. మీడియా సోదరులకు కూడా. అంటే ఈ రోజున నరసాపురంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున నరసాపురం ఏదైతే స్టీమర్ రోడ్ ఉందో, స్టీమర్ రోడ్లో కూడా మేమందరం కూడా కూటమి నాయకులతో, అధికారులతో ఇక్కడ శుభ్రం చేసే విధంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే గతం నుంచి కూడా చూసుకుంటే కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా అంటే ప్రతి వారం ఒకరోజు మరి రాష్ట్రంలో ఉన్న పట్టణాలన్నీ కూడా శుభ్రం చేయాలనే ఆలోచనతోటి మరి ఆయన పిలుపుకోవడం, మరి పిలుపు ద్వారా కూడా మేము గత వారం కూడా మరి ఆ రోజు జేసీ గారు, ఆ రోజు ఆర్డీఓ గారు, మరి మేము కూడా ఇక్కడ నరసాపురంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ రోజున మరి ఇక్కడ కూటమి నాయకులతోటి, అధికారులతోటి స్టీమర్ రోడ్లు మేము శుభ్రం చేసే విధంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ముఖ్యాంశం కూడా ఏంటంటే ప్రజల్ని ఒక అవేర్నెస్ చేయాలని ఆలోచనతోటి. అంటే చెత్త విషయంలో చూసుకుంటే ఒక ప్లాస్టిక్ విషయంలో కానీ ప్రజలు ఇష్టానుసారంగా వారి వాడకం వల్ల చెత్త పేరుకుపోయి దాంట్లో ప్లాస్టిక్ వల్ల కూడా ప్రాణాపాలు కోల్పోయే పరిస్థితులు మనందరం కూడా చూస్తున్నాం సమాజంలో. దయచేసి ప్రజలు కూడా ఈ కార్యక్రమ నాయకులు కూడా పాల్గొనడం ద్వారా, ముఖ్య నాయకులు కూడా ప్రజల్లో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా కూడా ఉంటుంది కాబట్టి, వారికి అవగాహన కలిగించే కార్యక్రమం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్క ప్రజానీకం కూడా
ఏదైతే ప్లాస్టిక్ ఉందో ఆ ప్లాస్టిక్ని కొంత అవాయిడ్ చేయవలసిన అవసరం ప్రతి ఒక్క ప్రజానికాలది. ఎందుకంటే షాపులు కూడా కమిషనర్ గారు కానీ వారి టీం అందరూ కూడా మరి షాపుల దగ్గర కూడా వెళ్ళి వాళ్ళకి ఫైన్ వేయడం మరి వివిధ రకాలుగా కూడా చేస్తున్నారు. ప్రజల్లో కూడా మార్పు రావాలి, ప్రజల్లో కూడా పూర్తిగా అవగాహన కలపాలి. చెత్త విషయంలో కూడా ఏదైతే పొడి చెత్త తడి చెత్త ఉందో కూడా వాటిని కూడా విడివిడిగా పెట్టి మరి మీరు విరివిగా ఇంటి ముందు పెడితే కనుక శానిటేషన్ సిబ్బంది వచ్చి వాటిని తీసుకెళ్తారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. దీనికి ప్రత్యేకంగా నర్సాపురం నియోజకవర్గంలో చెత్త విషయంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అందరికీ తెలిసిందే. కాబట్టి తప్పనిసరిగా ప్రజల నుంచి కూడా ఒక మార్పు వస్తే కనుక నర్సాపురం ప్రజలకి ఎక్కడ కూడా పట్టణానికి చెత్త విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మనం సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Please subscribe .news.